నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు సాగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బయటకు వచ్చే ఒక్కొక్క విషయం కూడా జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మొన్న ఈ మధ్య ఒక న్యూస్ విన్నాం, ఎలుకలను పట్టడం కోసం తాడేపల్లి ప్యాలెస్లో 1.5 కోటి దాకా ఖర్చు అయింది అని చెప్పి ఇప్పుడు తాజాగా అలాంటిదే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఈ 5 సంవత్సరాల్లో కూడా కేవలం ఎగ్ పఫ్ల కోసం దాదాపు 3,62,56,700 దాకా ఖర్చు అయింది అని చెప్పి ఒక సంచలన వార్త అయితే బయటకు వచ్చింది. మరి కేవలం ఎగ్ పఫ్ల కోసమే ఇంత ఖర్చు పెడితే మరి మిగతా వాటర్ బాటిల్స్ విషయం ఏంటి, మరి మిగతా వాటి విషయం ఏంటి, వాటి మొత్తంలో ఎంత ఖర్చు అయి ఉంటుంది, అసలు ఇంత జనం సొమ్మును వృధా చేయడానికి ఈయనకి ఎలాంటి హక్కు ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకా తవ్వుతుంటే ఎలాంటి దుబారా ఖర్చులు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి, కనీసం ఏదైనా అవినీతి చేస్తే చెప్పుకోవడానికి కొంచెం డిగ్నిఫైడ్గా అయినా ఉండాలి. కానీ ఈయన చేసింది ఏంటి అంటే ఒక ఎలకలని విన్నప్పుడే మనం నవ్వుకున్న సందర్భం కూడా ఉంది. ఈరోజు చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఈ 5 సంవత్సరాల్లో కేవలం ఎగ్ పఫ్ల కోసమే దాదాపు 4 కోట్ల వరకు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటి మేడం, ఎగ్ పఫ్ల కోసం ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది? గతంలో కూడా మనం విన్న కొడాలి నాని ఒక మీటింగ్ ఏదో పెడితే నిమ్మరసం కోసం కూడా 29 లక్షలు ఖర్చు చేశారు అని చెప్పి, అసలు ప్రజల సొమ్ముని ఇలా వృధా చేయడానికి వీళ్ళకి ఎంత హక్కు ఉందంటారు? ఏం చెప్తారు మీరు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక అహంకారంతో జరిగినట్టే ఉంది ఇది అంతా కూడా. అంటే ఒక ఎగ్స్ కోసం ఖర్చు పెట్టిన మనీ చూస్తుంటే 3,52,62,700 రూపాయలు అని చెప్తున్నారు. సరే, ఇంత దారుణంగా ఇంత ఖర్చు అవుతుందా అసలు? ఇంత అంటే మనం ఒక విషయం, ఈ ఎగ్స్ కోసమే ఇంత ఖర్చు పెట్టాడు, ఎలుకల కోసం 1.5 కోటి ఖర్చు పెట్టాడు, సో సెక్యూరిటీకి ఎంత ఖర్చు పెట్టాడు, నిమ్మరసానికి అంటే ఒక్కరోజు మీటింగ్కి నిమ్మరసానికి 29 లక్షలు లెక్క చెప్పారు. అంటే వీళ్ళకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది నడిపించుకున్నారు. వీళ్ళ లగ్జరీ లైఫ్కి అడ్డు అదుపు లేకుండా చేసుకున్నట్టే చేసుకున్నారు. మనం ఎందుకంటే మనం నిన్న మొన్న చూసాం కదా, భారతి గారు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో రావటం, డొమెస్టిక్ ఫ్లైట్లో అందరితో కలిసి ప్రయాణించడం చూస్తుంటే, అంటే ఇలా అంటే ప్రభుత్వ సొమ్ము అయితే ఇష్టానుసారం ఖర్చు పెట్టచ్చు, వీళ్ళ సొమ్ము కానీ వచ్చేటప్పటికి జాగ్రత్త అనేది పాటిస్తున్నారా? సో అంటే ఇప్పుడు అవన్నీ చేసుకోవచ్చుగా, ఇప్పుడు రావచ్చుగా, ప్రత్యేకమైన విమానంలో రావచ్చుగా, ఇప్పుడు వచ్చిన ఎందుకు రాలేదు వాళ్ళు? అది కూడా కాకుండా ఇంకా ఇది చూస్తే మనం ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్, సో ఉన్న ప్యాలెస్లు సరిపోక అంటే ప్రజాధనంతో అంత పెద్ద ప్యాలెస్ కట్టుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ప్రజలకి ఏ రకంగా ₹1 వచ్చినా కూడా దాన్ని వాళ్ళ సొంతానికి ఎలా ఖర్చు పెట్టుకోవాలి, చేసిన అప్పులన్నీ కూడా వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టుకోవటమే జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దించాలనేది అయితే ప్రజల్లో బాగానే అనిపించింది. ఇంకా మనం ఇంకా తీయాల్సినవి చాలా ఉన్నాయి కదా, ఇంకా వాటర్ బాటిల్స్ కాడ నుంచి ఇంకా స్నాక్స్కి లెక్క చూస్తే ఇంకెంత ఖర్చు పెట్టారు, ఇంకా టీ కాఫీలు కూడా అవి కూడా బయట వస్తాయేమో, ఇంకా వాటికి ఎంత ఖర్చు పెట్టారు. వీళ్ళందరినీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇంత దారుణంగా ఇన్నేసి కోట్లు ఖర్చు పెడతారు. గతంలో ఏ సీఎంని కూడా మనం ఇలా చూడలేదు, ఇంత రకంగా ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు కూడా లేరు, సీఎంలు మనం ఇంకా అసలు అంత లేరు ఎప్పుడూ కూడా. అంటే ఈ రకంగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఈరోజు అప్పులు పాలు చేసి 10 లక్షల కోట్లు అప్పులు పాలయ్యింది. సరే, ఇప్పుడు అదంతా కూడా సరే అనుకున్నా కూడా ప్రజలకు పెట్టే ₹5 మీద, అన్నం మీద, అన్న క్యాంటీన్ల మీద ఎన్ని రకాల ప్రచారాలు చేస్తున్నారు. అంటే ₹5 అన్నమే కదా అని మాట్లాడుతున్నారు, సో దాన్ని నడిపించలేరని అంటున్నారు, దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అంటే ప్రజలకు పెట్టేదానికైతే వాళ్ళకి మనస్కరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి సొంతానికి ఖర్చు పెట్టుకోవటం అయితే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు. సో ఉన్న అన్న క్యాంటీన్ లాంటివి మూసించేసి నువ్వు ఓన్లీ ఒక ఎగ్స్కే నువ్వు ఇంత రకంగా ఖర్చు పెట్టావు, నిమ్మరసానికే ఒక రోజుకి 29 లక్షలు ఖర్చు పెట్టావు అంటే నెల రోజులు పెట్టుండొచ్చు ఒక నియోజకవర్గంలో 29 లక్షలకి. అన్నా క్యాంటీన్ లాంటివి ఒక నిమ్మరసానికి నువ్వు అంత ఖర్చు పెట్టావనంటే ఈ అన్నా క్యాంటీన్ లాంటి వాటిని నువ్వు ఎందుకు నడవనివ్వలేదు? సో ప్రజలకు ఏదైనా చేయాలంటే చేయటానికి మనస్కరించట్లేదు ఆయనకి. ఎంతసేపు సొంతంగా ఆయనకేమైనా ఆయన కుటుంబానికి ఆయనకి చేసుకోవాల్సిన లగ్జరీకి అధికారాన్ని అనుభవించాడు. అధికారం ఉన్న రోజులు కూడా ఆయన సొంతంగా లగ్జరీగా అనుభవించడం కోసం ఉంచుకున్నట్టుగానే కనపడుతున్నాడే కానీ ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ముఖ్యమంత్రి అయినాడు కాదు. ఈరోజు ఒక్కొక్కటి ఆయన
అసలు నమ్మలేనట్టు ఉన్నాయి. అలాంటి అంటే ఇంత దారుణంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందా అనేది అయితే మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. అంటే మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బిజినెస్ చేయడం తప్పించి పరిపాలన చేయడం చేత కాదు అని. అంటే అనుకోవచ్చు, అంటే ఆయన అసమర్థ పాలనకి నిదర్శనమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అని చెప్పి. అలాగే మనం చూసాము ఆయన నేను ప్రజలందరికీ డబ్బులు పంచాను, బటన్ నొక్కాను, నాకెందుకు ఓట్లేదు అంటే ఎంత మేర ఉన్నా కూడా ధనాన్ని దుర్వినియోగం చేయడం, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం ఇవి వరకే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? అంటే సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి ఆయన దిగజారారు. మరి ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆయన మాట్లాడటం జరుగుతోంది. ఇలాంటి వ్యక్తిని మరి ప్రజలు నమ్మి మళ్ళీ అధికారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? అసలు అధికారం అనేది, ఆ ఆశ అనేది కల్లో కూడా ఇంక ఊహించలేడు. ఇంకొకసారి ఆయన అధికారంలోకి వస్తాడనే మాట కూడా అసలు ప్రజలు కూడా నమ్మేటట్టు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఎంతసేపు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, అప్పులు తీసుకురావటం, ఆయన తినటం, సరే అది కూడా కాకుండా ప్యాలెస్లని మరమ్మతులతో సహా చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ అధికారంలో ఉంటూనే బెంగళూరు ప్యాలెస్కి మరమ్మతులు జరిగాయి, పులివెందల్లో ఉన్న ప్యాలెస్లకి మరమ్మతులు జరిగాయి, ఇంకా తాడేపల్లికి ఇంక ఇల్లంతా కట్టేసుకున్నాడు. ఆ గ్రిల్స్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అన్నీ కూడా ప్రభుత్వ ధనంతోనే చేసుకున్నాడు. సరే చాలని దానికి ఏంటి, నెల నెలకి ఒక్కొక్కటి తాకట్టు పెడతా వచ్చాడు. సెక్రటరేటే కానివ్వండి, ఇలాంటి కొన్ని సంస్థలన్నీ కూడా కార్పొరేషనే కానివ్వండి, ఇవన్నీ కూడా తాకట్లు పెట్టేశాడు. ఈ లిక్కర్ది కూడా తాకట్లు పెట్టేశాడు కదా, అది కూడా అన్నీ తాకట్లు పెట్టుకుంటూ నడుపుకుంటూ వచ్చాడు. సో ఆఖరికి ఇంకా ఏమీ లేకుండా అంటే ఖజానాలో నిల్లు పెట్టి ఎలక్షన్స్కి వచ్చాడు. సరే వచ్చిన టైంలో కూడా అవాతాతలకి నేనైతే 3,000 నేను ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవాడిని అని చెప్పి వాళ్ళకి ప్రచారం చేస్తూ అది చేస్తూ అక్కడ నిధులు లేకుండా 33 మందిని చనిపోవటానికి కూడా కారణమయ్యాడు. వృద్ధులు కూడా అంటే దాన్ని కూడా ఏం చేశాడు, ఖజానాలో డబ్బులు లేకుండా దాన్ని నింద ఎవరి మీద వేశారు, తెలుగుదేశం పార్టీ మీద నింద వేయటం. సరే ఆ రోజు మీరు కరెక్ట్ టైంకి వాలంటీర్లతో డబ్బులు ఇప్పించుంటే వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు కదా అనేవాళ్ళు అని చెప్పటం జరిగింది. కానీ అది దేనికోసం జరిగింది, నిధులు లేక జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క విషయంలో కూడా ఫెయిల్యూర్ సీఎం. ఇంకా ప్రజలు ఇంకొకసారి ఆయన వస్తే ఆ రాష్ట్రాన్ని వదిలి పారిపోవాలి. సో అక్కడ ఎవరు బతికే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ రేట్స్ అన్నీ కూడా పడిపోయినట్టు ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత అంతా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోవటమే కానివ్వండి, ఉపాధి దొరుకుతుందనే ఒక ఆశతో ప్రజలందరికీ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు నిన్న 100 ఓపెన్ చేయడం జరిగింది. అవంతా కూడా ప్రజల్లో చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఏదైనా ఒక పని మీద వెళ్ళినా కూడా ఒక 5 రూపాయలు పెట్టి ఒక భోంచేయగలుగుతున్నాం కదా, అదంతా కూడా ప్రజల్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఈరోజు ఉంది. దీన్ని మళ్ళీ చెడగొట్టుకోవాలని అయితే ఎవరు కోరుకోరు కదా. అండ్ అలాగే మనం ఇప్పుడు ఓన్లీ ఎగ్ పఫ్ల విషయంలోనే 4 కోట్ల వరకు ఆయన ఖర్చు చేయడం మనం చూసాము. గతంలో తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పట్టడం కోసం కూడా ఖర్చు చేశారని మీరు చెప్పారు. అలాంటివి ఇంకా వెలికి తీస్తే ఇంకేమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ఇదే కదా అనుకున్నాం కదా, ఇంకా స్నాక్స్కే కానివ్వండి, కాఫీ టీలకు అంటారు కానివ్వండి, ఇంకా ఇవన్నీ మనం లాగితే, ఎందుకంటే ఆయన ఏ రోజు సెక్రటరేట్కి వచ్చి పనిచేసింది కాదు కదా, ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ప్రతి ఖర్చు ఆయన ఇంట్లో పాలు పేపర్ ఖర్చు దగ్గర నుంచి అన్ని గవర్నమెంట్ అంటే ప్రజాధనం మీదే పడింది. సో మొత్తం గవర్నమెంట్ మీద పడటంతో అవన్నీ కూడా కోట్లు అవ్వటం, వాటి బిల్లులన్నీ కూడా. సో ప్రతిదీ కూడా ఎంతసేపు మన గవర్నమెంట్లో ఉన్న సొమ్ము అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉన్నట్టే అనిపించింది. అప్పు తీసుకురావటం, ఆయన ఏదో ఒక 10% అంత పంచడం, మిగిలిందంతా ఆయన సేవ్ చేసుకోవటం, ప్రతి నెల ఇదే డ్యూటీ లాగా నడిచింది. దాంతో కొంతమంది మినిస్టర్సే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, వీళ్ళందరూ బాగుపడడం జరిగింది. అంతేగాని ప్రజలు బాగుపడటం అయితే ఎక్కడ కనపడలే మనకు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.